మైదుకూరు ఎమ్మెల్యే మీ సామాజిక వర్గమే కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మా సామాజిక వర్గం అయినప్పుడు కూడా నాకు నేను బాగా టచ్లో ఉంటాను. దాని గురించి ఇబ్బంది లేదు. సామాజిక వర్గం పక్కన పెడితే అతను మైదుకూరు నియోజకవర్గంలో ప్రజలకు ఏదో ఒకటి చేయాలా అనేది అతను తపన ఉంది. ఆల్రెడీ అతను కొన్ని కోట్ల రూపాయలు అతని దగ్గర ఉన్నాయి. అతను అధిపతే. ప్రజల ద్వారా సంపాదించుకోవాలా, ఎమ్మెల్యేలు సంపాదించుకోవాలనేది ఏ కోసనం లేదు. నేను దగ్గర చూసిన వ్యక్తులు నేను ఒకరిని. పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గారు వచ్చేసి డబ్బు మీద ఎటువంటి వ్యామోహం లేదు. అతనే 10 రూపాయలు చేయించి ఖర్చు పెట్టి అతను చేసే వ్యక్తే. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు అయ్యి 2 సార్లు ఓడిపోయి 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాడు. అతనికి కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్, ఈసారి పుట్టా సుధాకర్ యాదవ్ గారు డిపాజిట్ కూడా రాదు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి డిపాజిట్ కూడా రాదు. దీని మీద ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీని మీద ఫోకస్ చేయండి. అతను ఎమ్మెల్యేగా అతను కరెక్టే, ఓకే. అతని వెనకాల సమీప బంధువు అని చెప్పుకుంటూ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, 2వ ఎమ్మెల్యే. అతను పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఉన్న పేరును భ్రష్టు పెట్టిస్తున్నారు. ఆ షాడో ఎమ్మెల్యేకి ఒక అధికారి ఉన్నాడు, ఒక ప్రముఖ అధికారి ఉన్నాడు. వీళ్ళు ఇరువురే కలిసి పుట్టా సుధాకర్ యాదవ్ గారి యొక్క పేరు భ్రష్టు చేసి డస్ట్బిన్ అంటే మైదుకూరు మున్సిపాలిటీ డస్ట్బిన్ లో వేస్తున్నారు వీరి యొక్క పేరు ప్రతిష్టలను. నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పాను, అన్న మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు, మీరు ఎటువంటి అవినీతి పాల్పడలేదు, మీరంటే మైదుకూరు మంచి గౌరవం కూడా ఉంది. అయితే ఈ ఇరువురు ఉన్నంత వరకు నీకు డిపాజిట్ కూడా బరువుగానే ఉంటుందని చెప్పాను. అయితే ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు వైసీపీ తరఫున ఈసారి పోటీ చేస్తే ఇక్కడ డిపాజిట్ రాదు. నోటీస్ పాయింట్ బాగా రాసి పెట్టుకోండి, డిపాజిట్ కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారికి రాదు. ఇతను మంచోడే, కింద ఉండే వాళ్ళు అతనికి బ్యాడ్ అందిస్తున్నారు. రెండోది, ఒకవేళ వైసీపీ తరఫున అదే సామాజిక వర్గం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి ఒకవేళ పదవి అక్కడ ఎమ్మెల్యే ఈ అదే ఎమ్మెల్యేగా పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే బరువుగా పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గారు అవుతారు. రఘురామరెడ్డి గారికి ఇస్తే మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఈసారి డిపాజిట్ బరువుగానే ఉంటుంది. కాబట్టి పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గారికి పెద్దలుగా నేను చెప్తున్నాను, మీరు మీ దగ్గర ఉన్నటువంటి కొంతమందితో మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి మీ ద్వారా ఒక ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ లాగా మీ వ్యక్తిగతంగా కొంతమంది పెట్టుకొని, మండలానికి 2 పెట్టుకొని, గ్రామానికి 1 పెట్టుకొని ఆ నివేదన తెచ్చుకొని ఎక్కడ ఏం జరుగుతా ఉంది అని. లేదు మీరు అలా నేను చేయను, నేను ఒంటితో పోగలగానే పోతాను అంటే ఇవే మీ చివరి ఎమ్మెల్యేతో మళ్ళీ మీరు కాలేదు.